హలో ఫ్రెండ్స్, ఒక కార్గో ఆటో రిక్షాలో మనకు కావాల్సింది ఏంది? ఎక్కువ పేలోడ్ కెపాసిటీ మరియు దాన్ని తీసుకెళ్లడానికి మంచి మోటార్ పర్ఫార్మెన్స్. ఇదే కాన్సెప్ట్ తో ఈ రెండు కంపెనీస్ తన ఎలక్ట్రిక్ కార్గో ఆటో రిక్షాలని మార్కెట్ లో లాంచ్ చేయడం జరిగింది. మొదటిది మోంద్రా ఎలక్ట్రిక్ తన సూపర్ కార్గో ఆటో రిక్షాని రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. మరియు ఏలర్ మోటార్ కూడా తన హైలోడ్ ఈవీని చాలా కాలం ముందే లాంచ్ చేయడం జరిగింది. అయితే మనకు ఒకటే ఆటో రిక్షా అవసరం కాబట్టి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల కంపారిజన్ చేసి మనము ఇందులో బెస్ట్ అయిన ఆటో రిక్షా ఏదనేది విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ఈ రెండు కంపెనీస్ తరపున వచ్చే ఈ రెండు మోడల్స్ కూడా 3 డిఫరెంట్ వేరియంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సూపర్ కార్గోలో ECX పికప్ ఫ్యాన్ మరియు ECX D మరియు ECX D ప్లస్ తో 170 క్యూబిక్ ఫీట్ కంటైనర్ తో 3 డిఫరెంట్ వేరియంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అదే విధంగా ఏలర్ హైలోడ్ చూసుకున్నట్లయితే హైలోడ్ PV పికప్ ఫ్యాన్, హైలోడ్ DV కంటైనర్ తో వస్తుంది. దీనిలోనే ఇంకో స్టాండర్డ్ వేరియంట్ ఉంది, హైలోడ్ HD అనే పేరుతో. 3 డిఫరెంట్స్ వస్తున్నాయి. దీని తర్వాత కూడా మీ బిజినెస్ అకార్డింగ్ కస్టమైజేషన్ లాంటివి చేపించుకోవచ్చు మీరు. అయితే ఈ రెండిట్లో వచ్చే ముఖ్యమైన డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే సూపర్ కార్గో 2350 mm వీల్ బేస్ మరియు 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. అదే విధంగా ఏలర్ హైలోడ్ 2200 mm వీల్ బేస్ మరియు 240 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఇక బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో సేమ్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది. అయితే ఈ రెండిట్లో కూడా మెటల్ బాడీ లభిస్తుంది. డ్రైవర్ క్యాబిన్ కూడా చాలా మంచి డిజైన్ తోటి మరియు మంచి బిల్డ్ క్వాలిటీతోనే వస్తున్నాయి. కాకపోతే ముఖ్యంగా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఈ రెండిటి యొక్క డిజైన్. ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని కంపెనీ ఎక్దమ్ స్క్రాచ్ నుంచి తయారు చేసింది కాబట్టి మన రెగ్యులర్ గా వచ్చే మార్కెట్ ఆటో రిక్షాలతో డిఫరెంట్ గా కనిపిస్తాయి చూడడానికి. అయితే ఫ్రంట్ లుక్ లో వచ్చేసి మనకు ఏలర్ హైలోడ్ కూడా కొంచెం డిఫరెంట్ లుక్స్ వస్తున్నాయి. అదే విధంగా కార్గోలో కూడా డిఫరెంట్ లుక్ ఉంది. అయితే మనం కార్గో ఆటో రిక్షా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ట్రే సైజ్ చూసుకున్నట్లయితే ఏదైతే ట్రే వస్తుందో దాని సైజ్ చూసుకున్నట్లయితే 6.2 ఫీట్ పొడవు మరియు 4.7 ఫీట్ వెడల్పు మరియు 1.1 ఫీట్ హైట్ డోర్స్ తో వస్తుంది. అదే విధంగా ఏలర్ హైలోడ్ లో చూసుకున్నట్లయితే 6.1 ఫీట్ పొడవు 4.8 ఫీట్ వెడల్పుతో వస్తుంది. ఇక డోర్స్ వచ్చేసరికి మనకు దాదాపుగా 1 ఫీట్ డోర్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఈ ట్రేలో వేసే పేలోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే అఫీషియల్ తరపున మనకు సూపర్ కార్గోలో 580 kg పేలోడ్ కెపాసిటీ క్లెయిమ్ చేయడం జరిగింది. ఏలర్ హైలోడ్ లో మాత్రం 700 kgల పేలోడ్ కెపాసిటీ క్లెయిమ్ చేయడం జరిగింది. పేలోడ్ కెపాసిటీ మనం ఎలక్ట్రిక్ కార్గో ఆటో రిక్షాలోనే చూస్తున్నాము. అయితే ఇంతకుముందు ఐసీ ఇంజన్ ఆటో రిక్షాలో మనం పేలోడ్ కెపాసిటీ ఎప్పుడు కూడా చూడలేదు కార్గో ఆటో రిక్షా పరంగా చూసుకున్నట్లయితే. ఎందుకంటే మనకు అందులో పవర్ వచ్చేసి మోటార్ పవర్, ఇంజన్ పవర్ వచ్చేసి మన కంట్రోల్ ఉంటుండే క్లచ్ అండ్ గేర్ తోటి. కాకపోతే ఎలక్ట్రిక్ దాంట్లో మన కంట్రోల్లో ఉండదు. మోటార్ ఎంత కెపాసిటీ ఎంత పవర్ ఇచ్చిరో లాస్ట్ అంతవరకే తీసుకోగలుగుతాము. ఇక అంతకు మించి మన వద్ద కంట్రోల్ లేదు. కాబట్టి పేలోడ్ కెపాసిటీ చాలా ఇంపార్టెంట్. పేపర్ పైన కొంచెం తక్కువ క్లెయిమ్ చేస్తారు, ఎందుకంటే ఏమన్నా ప్రాబ్లం అయినా కూడా వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటుంది కంపెనీ. కాకపోతే మనము దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకోబోయే కెపాసిటీ ఉంటది ఈ అన్ని ఆటో రిక్షాల మోటార్ పర్ఫార్మెన్స్ లో. ఇక బ్రేకింగ్ సిస్టమ్ లో మాత్రం ఈ రెండు కంపెనీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఆలోచించినాయి. రెగ్యులర్ గా వచ్చే లెగసీ బ్రేకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ 3-వీలర్ లో దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. అయితే సూపర్ కార్గోల్ మరియు ఏలర్ హైలోడ్ లో ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్, రేర్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ రావడం జరుగుతుంది. సింగిల్ పైడల్ హైడ్రాలిక్ యాక్యువేటర్ తో ఈ బ్రేకింగ్ సిస్టమ్స్ పనిచేస్తాయి. డిస్క్ బ్రేక్ కొంచెం బెటర్ గా ఉంటది రెగ్యులర్ గా వచ్చే డ్రమ్ బ్రేక్స్ కంపారిజన్ చేస్తే. ఈ రెండు కంపెనీస్ కూడా రెగ్యులర్ గా వచ్చే బ్రేకింగ్ సిస్టమ్ ని బ్రేక్ చేసి మనకు ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ అందిస్తున్నాయి కాబట్టి కొంచెం అప్రిషియేట్ చేయొచ్చు ఈ రెండు కంపెనీస్ ని. ఇక సస్పెన్షన్ విషయంలో మాత్రం డిఫరెంట్ టైప్ ఆఫ్ సస్పెన్షన్ ఈ రెండు ఆటో రిక్షాలో వస్తుంది. సూపర్ కార్గోలో ఫ్రంట్ లో డబుల్ లీడింగ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ వస్తుంది మరియు రేర్ సైడ్ రిజిడ్ ఎక్సెల్ విత్ లీజ్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది. అదే ఏలర్ హైలోడ్ లో మాత్రం ఫ్రంట్ లో హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ విత్ హెలికల్ స్ప్రింగ్ వస్తుంది. అదే రేర్ సైడ్ ట్రైలింగ్ ఆర్మ్ విత్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ విత్ హెలికల్ స్ప్రింగ్ తో వస్తుంది. కొంచెం స్మూత్ సస్పెన్షన్ మనకు ఏలర్ హైలోడ్ లో వస్తుంది. కొంచెం హార్డ్ సస్పెన్షన్ అయినా పర్లేదు, ఎక్కువ లోడ్ తీసుకోవడానికి పనికి రావాలనుకుంటే సూపర్ ఆటో రిక్షాలో మంచి సస్పెన్షన్ ఇచ్చింది, అంటే డీప్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చింది. ఇది ఎక్కువ పేలోడ్ కెపాసిటీ మోయగలిగే కెపాసిటీ ఉంటది. కాకపోతే మనకు జట్కలు ఎక్కువ తగులుతుంటాయి. చిన్న గుంతల పడ్డా కూడా మనకు జట్కలు అప్పుడే మైసూస్ అవుతాయి. ఇక ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు లభించే పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తోటి నడిపించవచ్చు. కాకపోతే ఈ రెండులో కూడా డిఫరెంట్ మోటార్స్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సూపర్ కార్గోలో మనకు అడ్వాన్స్ PMS మోటార్ ఇవ్వడం జరిగింది. అదే ఏలర్ హైలోడ్ లో మాత్రం AC ఇండక్షన్ మోటార్ ఇవ్వడం జరిగింది. AC ఇండక్షన్ మోటార్ తో కంపారిజన్ చేస్తే PMS మోటార్ కొంచెం బెటర్ గా ఉంటది. బెటర్ పర్ఫార్మెన్స్, లాంగ్ టైమ్ యూసేజ్ కి బెటర్ గా దీని లైఫ్ వస్తుంది. ఇక ఈ మోటార్స్ తో వచ్చే పవర్ చూసుకున్నట్లయితే సూపర్ కార్గోలో మనకు 12 కిలోవాట్ పీక్ పవర్ 70 Nm టోర్క్ వస్తుంది. అదే ఏలర్ హైలోడ్ లో మనకు 10.96 కిలోవాట్ పీక్ పవర్ 88.55
Nm టోర్క్ వస్తుంది. ఈ మోటార్ పర్ఫార్మెన్స్ కాకుండా గ్రేడబిలిటీలో కూడా కొంచెం డిఫరెన్స్ చూడవచ్చు. మనము సూపర్ కార్గోలో 23% అంటే 12.7 డిగ్రీ గ్రేడబిలిటీ వస్తుంది. అదే ఏలర్ హైలోడ్ లో 21% అంటే 11.86 డిగ్రీ గ్రేడబిలిటీ వస్తుంది. కార్గో ఆటో రిక్షాలో మాత్రం కొంచెం గ్రేడబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం లోడ్ వేసి గడ్డలకు ఎత్తులకు వెళ్తుంటాం కదా, అది గ్రేడబిలిటీ ఎంత ఉంటే అంత హైట్ గా మనము వెళ్ళొచ్చు. ఇక మోటార్ అంత గ్రేడబిలిటీ వరకు సపోర్ట్ చేస్తుంది, అంత హైట్ వరకు మనం వెళ్ళొచ్చు. అయితే గ్రేడబిలిటీ పరంగా కూడా మనకి ఇక్కడ సూపర్ ఆటో రిక్షాలో మంచి గ్రేడబిలిటీ వస్తుంది. ఇక ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో ఇందులో లభించే రేంజ్ చూసుకున్నట్లయితే సూపర్ కార్గోలో 200+ కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 160 కిలోమీటర్ల టిపికల్ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అదే ఏలర్ హైలోడ్ లో మాత్రం 170 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 100 నుంచి 120 కిలోమీటర్ల టిపికల్ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే రేంజ్ లో డిఫరెన్స్ ఉంది కానీ బ్యాటరీ కెపాసిటీలో మాత్రం డిఫరెన్స్ మనకి ఈ ఆటో రిక్షాలో చూడడానికి ఉండదు. దాదాపుగా సేమ్ బ్యాటరీ కెపాసిటీ వీళ్ళిస్తున్నారు. సూపర్ కార్గోలో లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ వస్తుంది. అదే ఏలర్ హైలోడ్ లో లిథియం అయాన్ బ్యాటరీ వస్తుంది, అంటే ఓల్డ్ బ్యాటరీ వస్తుంది. ఇక సూపర్ కార్గోలో కొంచెం లేటెస్ట్ బ్యాటరీ ఉంది, రీసెంట్ గానే లాంచ్ చేశారు కాబట్టి. ఇక బ్యాటరీ కెపాసిటీ పరంగా చూసుకున్నట్లయితే సూపర్ కార్గోలో 13.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ కెపాసిటీ మరియు ఏలర్ హైలోడ్ లో 13 కిలోవాట్ అవర్ల బ్యాటరీ కెపాసిటీ వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ పరంగా ఈ రెండు ఆటో రిక్షాలో ఎటువంటి డిఫరెన్స్ లేదు, కాకపోతే రేంజ్ లో మాత్రం కొంచెం డిఫరెన్స్ చూడవచ్చు మనము ఈ రెండు ఆటో రిక్షాలో. అయితే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఈ రెండులో వచ్చే చార్జర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. సూపర్ కార్గోలో మనకు ఆన్బోర్డ్ చార్జర్ వస్తుంది, అదే ఏలర్ హైలోడ్ లో ఆన్బోర్డ్ చార్జర్ వస్తుంది. అయితే ఈ చార్జెస్ తో మనం ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే సూపర్ కార్గోని 4 గంటల 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అదే ఏలర్ హైలోడ్ ని 3 గంటల 50 నిమిషాల్లో, అంటే దాదాపుగా 4 గంటలు, అదే ఒకటి 5 గంటలు, అంటే 4 గంటలు, అదే సూపర్ కార్గో 5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. కాకపోతే ఏలర్ హైలోడ్ ఏదైతే ఆటో రిక్షా మనకు స్టాండర్డ్ ఆటో రిక్షా వస్తుందో అందులోనే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. 15 నిమిషాలు ఛార్జ్ చేసినట్లయితే 50 కిలోమీటర్ల రేంజ్ మనకు ఏలర్ హైలోడ్ లో వస్తుంది. అయితే సూపర్ కార్గోలో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఇచ్చారు, అంటే 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే ఆప్షన్ ఇచ్చారు. కాకపోతే ఆ రెండు డిఫరెంట్ వేరియంట్ పెట్టిండు, మోడల్స్ సెపరేట్ గా పెట్టేశారు, దాన్ని ఓన్లీ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం అనే పెట్టేశారు. అయితే రెగ్యులర్ గా ఏదైతే మోడల్స్ వస్తున్నాయో అందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ లేదు. అదే ఏలర్ హైలోడ్ లో మాత్రం రెగ్యులర్ గా వచ్చే ఆటో రిక్షాలనే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇక వారంటీ విషయానికి వచ్చినట్లయితే సూపర్ కార్గోలో మనకు 5 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల పైన కంపెనీ వారంటీ అందిస్తుంది. అదే ఏలర్ హైలోడ్ అఫీషియల్ గా ఎక్కడ కూడా క్లెయిమ్ చేయలేదు. ఇక నాన్ అఫీషియల్ గా 3 సంవత్సరాలు వారంటీ చూసుకోవచ్చు. అయితే ఫైనల్ గా ఈ పర్ఫార్మెన్స్ తో ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే సూపర్ కార్గో యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 4,37,000 నుంచి. అదే ఏలర్ హైలోడ్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 4,20,000 నుంచి. అంటే దాదాపుగా సేమ్ ప్రైస్ పాయింట్ మీదనే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు వస్తున్నాయి. అయితే ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్, మళ్ళీ మనం సిటీ వైజ్, స్టేట్ వైజ్, సబ్సిడీ వైజ్, మళ్ళీ గవర్నమెంట్ పాలసీ వైజ్ ఆన్ రోడ్ ప్రైస్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి మీరు కన్ఫర్మ్ గా ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటే షోరూమ్ కి వెళ్ళి కన్ఫర్మ్ ప్రైస్ తెలుసుకోండి. కానీ తెలుసుకునే ముందు, షోరూమ్ కి విజిట్ అయ్యే ముందు కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వినండి. అయితే ముందుగా మనం సూపర్ ఆటో రిక్షా యొక్క పాజిటివ్ పాయింట్ చూసుకుందాము. సూపర్ కార్గోలో మనకు పిఎంఎస్ మోటార్ వస్తుంది. అయితే ఏసీ ఇండక్షన్ మోటార్ తో కంపారిజన్ చేస్తే మనకు పిఎంఎస్ మోటార్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్, లాంగ్ టైమ్ యూసేజ్ కి బెటర్ ఉంటుంది. అదే విధంగా ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సేమ్ బ్యాటరీ అయినప్పటికీ కూడా దీంట్లో కొంచెం సూపర్ ఆటో రిక్షాలో రేంజ్ ఎక్కువ రావడానికి కారణం దీని మోటార్. ఇక మోటార్ పవర్ ఎలాగో ఎక్కువనే ఉంది ఇందులో. ఇక టోర్ కొంచెం తక్కువ ఉంది కానీ మోటార్ పవర్ ఎక్కువ ఉంది. గ్రేడబిలిటీ కూడా అదే విధంగా ఎక్కువ ఉంది. ఇక ట్రే సైజ్ లో కూడా కొంచెం సూపర్ ఆటో రిక్షాలో లెంత్ ఎక్కువగా వస్తుంది. అదే మనకు ఏలర్ లో విడ్త్ ఎక్కువ వస్తుంది. రేంజ్ పరంగా కూడా కొంచెం ఎక్కువ రేంజ్ నే క్లెయిమ్ చేయడం జరిగింది సూపర్ ఆటో రిక్షాలు. ఇంకా హైలోడ్ లో కూడా కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. పేలోడ్ కెపాసిటీ వీళ్ళు అఫీషియల్ గా ఎక్కువ క్లెయిమ్ చేయడం జరిగింది. అదే విధంగా ఆన్బోర్డ్ చార్జర్ వస్తుంది. ఛార్జింగ్ టైం ఎర్లీ 1 అవర్ తక్కువ ఉంది, అంటే 1 గంట ముందే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అదే విధంగా టోర్ కొంచెం ఎక్కువ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఈ రెండిట్లో మధ్య వచ్చే కామన్ ఫీచర్స్ వచ్చేసి స్పీడ్ మరియు బ్రేకింగ్ సిస్టమ్. అయితే ఫ్రెండ్స్, ఇది మంత్రా తరపున వచ్చే సూపర్ కార్గో మరియు ఏలర్ మోటార్ తరపున వచ్చే హైలోడ్ ఇవి యొక్క ఫుల్ కంపారిజన్. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో మీరు ఏది తీసుకోవడానికి ఇష్టపడతారు? అంతేకాకుండా ముందుగానే వీటిలో ఏదో ఒకటి మీరు తీసుకున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ లో తప్పకుండా షేర్ చేయండి, నలుగురికి యూజ్ అవుతుంది. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.